హ్మ్. లేదంటే రేవంత్ రెడ్డిని రైతులంతా తిట్టుకునే పరిస్థితే ఉంటుంది. రైతు బంధు వేయలేడు అనేది. హ్మ్. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రుణమాఫీ చేసిండు. హ్మ్. 1,00,000 పైనున్నోళ్ళ లోపల ఉన్నోళ్ళందరూ 2,00,000 అన్నప్పుడు అందరినీ చేసేసేయాలి ఒకటేసారి. హ్మ్. ఇంకా లేటు మొన్న దసరాకు అన్నాడు, అవ్వన్నాడు, ఇవ్వన్నాడు, ఈ పండుగలు ఆ పండుగలు అది కాదు లేటు. హ్మ్. ఏ దానికన్నా ఒక దానికి ఆపి ఫస్ట్ రైతులకు సాఫ్ చేసేస్తే రైతుల సమస్య వెళ్ళిపోతుంది. హ్మ్. ముఖ్యంగా రైతులకు ఈ రుణమాఫీ 2,00,000 రూపాయలని ఎలక్షన్ హామీ ఇచ్చిండు. హ్మ్. ఇప్పుడు 1,00,000 దాకా ఉన్న వాళ్ళందరికీ మాఫీ అయినాయి. కావచ్చు 15-20 లక్షలు, ఇంకా 10-15 లక్షల మందూరు 2,00,000. హ్మ్. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ కూడా రుణమాఫీ చేసిండు, కానీ ఆయన సంవత్సరానికి ఇన్ని వేసిండు. హ్మ్. ఒకటేసారి ఐదేళ్ల దాకా వేసుకుంటూ వస్తే ఏమైంది, హ్మ్. కేసీఆర్ ఇచ్చిన పైసలని బ్యాంక్ లోన్కి ఇంట్రెస్ట్ కిందికి పోయినాయి రైతులకు. హ్మ్. అది దేనికి కాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిండు, హ్మ్. 1,00,000 రూపాయల దాకా ఇచ్చిన దాకా ఇచ్చిండు. హ్మ్. మరి 2,00,000 రూపాయలు కూడా మాఫీ తొందరగా మాఫీ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఈయన రుణమాఫీ చేసినదంతా వేస్ట్, హ్మ్. పనికి రాకుండా పోతుంది. హ్మ్. 1,00,000 రూపాయలు చేసిన వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. అప్పుడు కూడా ఏంటంటే ఈ 2,00,000 కావడానికి కారణం ఏంటంటే హ్మ్. 1,00,000 రూపాయలే తీసుకుర్రు రైతులు లోన్.